హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ఈరోజు వచ్చేసి వీడియోలో మూంగ్ దాల్ పన్నీర్ కట్లెట్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా అలాగే చాలా తక్కువ ఆయిల్‌తో హెల్తీగా చేసుకోవచ్చండి. ఇక్కడ తక్కువ ఆయిల్‌తో చేస్తున్నాం కనుక డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈ రెసిపీని తీసుకోవచ్చండి. డైట్ ఫాలో అయ్యే వాళ్ళే కాదండి, ఇందులో వెజిటబుల్స్‌ని యూజ్ చేసాం కనుక పిల్లలు, పెద్దలు అందరూ తినేలాగా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో బీట్రూట్‌ని యూజ్ చేసాం కనుక ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. కట్లెట్ చేసుకోవడం కోసం ముందుగా పెసరపప్పును వచ్చేసి 4 గంటల వరకు నానబెట్టి పెట్టుకోవాలండి. ఇలా టైం లేకపోతే 1 అవర్ అయినా సరిపోతుంది. ఈ విధంగా నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్ లేకుండా ఇలా మొత్తం ఒక స్ట్రెయినర్ హెల్ప్‌తో వడకట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకోవాలండి. అలాగే ఒక కప్పు వరకు తురిమిన క్యారెట్‌ని తీసుకోవాలి. ఇంకో కప్ వచ్చేసి తురిమిన బీట్రూట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి అండి 2 తీసుకున్నాను ఇక్కడ నేను. అలాగే ఒక కప్ వచ్చేసి పన్నీర్ తురుము. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. అలాగే బైండింగ్ కోసం హాఫ్ కప్ వచ్చేసి ఇక్కడ నేను శనగపిండిని వాడుతున్నాను. కొద్దిగా స్పైసీ కోసం కారం వేస్తున్నానండి, రెడ్ చిల్లీ పౌడర్. ఆల్రెడీ మనం మిర్చి వేసాం కనుక చూసుకొని వేసుకోండి. అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్, జీరా పౌడర్, నెక్స్ట్ వచ్చేసి చాట్ మసాలా వేసుకోవాలండి, ఒక పావు టీ స్పూన్ వరకు. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ అవైలబుల్‌గా ఉంటే వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఎలాంటి ఎక్కువ మసాలాలు వేయకుండా సింపుల్‌గా చేస్తున్నానండి. ఈ విధంగా మొత్తం శనగపిండి అంతా బాగా అంటుకునేలాగా ఇలా అంతా ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలండి. బీట్రూట్ వేసుకున్నాం కనుక చాలా కలర్ఫుల్‌గా ఉంటుందండి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న బాల్ సైజ్ అంతా తీసుకోవాలండి. ఇలా తీసుకొని మొత్తం ఒకసారి రౌండ్‌గా దీన్ని మనం చుట్టుకోవాలి. తర్వాత ఇలా 2 హ్యాండ్స్ మధ్యలో ఇలా పెట్టేసి ఒకసారి బాగా ప్రెస్ చేసుకొని ఈ విధంగా రౌండ్‌గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కడ విరిగిపోకుండా ఇలా అంచులనంతా ఇలా రౌండ్‌గా చేసేసుకోవాలి. ఈ విధంగా రౌండ్‌గా చేసుకొని ఇలా ఒక ప్లేట్‌లో సైడ్‌కి పెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే ఇంతకుముందు చేసినట్టే ఇంకో చిన్న సైజ్ బాల్ సైజ్ మొత్తం తీసేసుకొని ఈ పిండినంతా సేమ్ అన్ని కట్లెట్ లాగా అన్నీ చేసేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి. బీట్రూట్ నచ్చని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి, అలాగే కొంతమంది పిల్లలు వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరండి. అలాంటి వాళ్ళకి ఈ విధంగా ఈవినింగ్ టైంలో స్నాక్‌గా ఇలాంటి రెసిపీస్‌ని చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ మనం మూంగ్ దాల్ వేసాం కనుక చాలా క్రంచీగా ఉంటుందండి. ఈ విధంగా మొత్తం పిండినంతా ఇలా కట్లెట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారుగా? ఈ మొత్తం ఇలా చేసిన తర్వాత ఇప్పుడొచ్చేసి దీన్ని మనము ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ప్యాన్ అంతా ఇలా అప్లై చేసుకోవాలి ఈ ఆయిల్‌నంతా. ఆయిల్‌నంతా అప్లై చేసుకున్న తర్వాత తెల్ల నువ్వులని ఇలా ఒకసారి మొత్తం వేసేసుకోవాలండి. ఇక్కడ కావాలంటే నల్ల నువ్వులైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కట్లెట్‌ని ఒక్కొక్కటిగా ప్యాన్ అంతా ఎంతవరకు సరిపోతాయో అంతవరకు వేసేసుకోవాలి. ఇలా కట్లెట్‌ని అటు ఇటు కదుల్చుకుంటూ ఈ నువ్వులనేది కట్లెట్‌కి పట్టేలాగా ఒకసారి ఇలా అంతా కలుపుకుంటూ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేయడం వల్ల లోపలున్న వెజిటేబుల్స్, మూంగ్ దాల్ అనేది చాలా క్రంచీగా త్వరగా కుక్ అయిపోతాయి. ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ ఈ కట్లెట్‌ని ఇలా బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారుగా అండి, కట్లెట్ అనేది రెడీ అయిపోయాయి. ఇది కొద్దిగా ఫ్రై అవ్వడానికి టైం తీసుకుంటుందండి. ఎందుకంటే మనం లో ఫ్లేమ్‌లో చేస్తాం కనుక మినిమమ్ ఇది టైం తీసుకుంటుంది. చూసారుగా, లోపల కూడా చాలా బాగా కుక్ అయిపోయింది లో ఫ్లేమ్‌లో పెట్టుకోవడం వల్ల. చూసారు కదండి, ఎంతో హెల్తీ అయిన మూంగ్ దాల్ కట్లెట్‌ని మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అలాగే చాలా హెల్తీ కూడా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.